తెలంగాణలో కాలుష్యాన్ని తగ్గించేందుకు ఈవీ పాలసీని ప్రోత్సహిస్తున్నామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఈవీ పాలసీలో భాగంగా ప్రభుత్వ ఉద్యోగులకు 10 నుంచి 20% రాయితీతో ఈవీ వాహనాలు అందజేసేందుకు ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ ముందుకొస్తున్నాయని స్పష్టం చేశారు. హైదరాబాద్ ను కాలుష్య రహిత నగరంగా మార్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఈవీ పాలసీతో జీరో రోడ్ ట్యాక్స్, జీరో రిజిస్ట్రేషన్ ట్యాక్స్ మినహాయింపు కూడా ఇస్తున్నామని మంత్రి పొన్నం వెల్లడించారు. ఈ సందర్భంగా తెలంగాణ సచివాలయం దగ్గర ఉంచిన ఈవీ వాహనాలను పరిశీలించిన సీఎస్ రామకృష్ణారావు తన పేరు మీద ఓ వెహికల్ ను బుక్ చేసుకున్నారు. హైదరాబాద్ లో కాలుష్యాన్ని తగ్గించేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఈరోజు 10% నుంచి 20% వరకు మరి కంపెనీ పక్షాన వాళ్ళు మీకు ప్రభుత్వ ఉద్యోగులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రిబేట్ ఇచ్చే విధంగా వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. దాంతో పాటుగా 3 ఇతర మరి క్రావిటన్ కంపెనీ, అదేవిధంగా హెతర్ కంపెనీ, ఓలా కంపెనీ, ఈ 2 వీలర్స్ కంపెనీలు, మహీంద్రా నుంచి కార్లు, దాని తర్వాత మారుతి వాళ్ళు కానీ, ఎంజీ వాళ్ళు కానీ, ఇతరత్ర కంపెనీలు అన్నీ కూడా నెగోషియేషన్లో ఉన్నాయి. మనం 10 నుంచి 20% వరకు అందరికీ కూడా ప్రభుత్వ ఉద్యోగులకు, అందులో టీచర్లు కావచ్చు, ఎన్జిఓలు కావచ్చు, ఆఫీసర్స్ కావచ్చు, పోలీసు కావచ్చు, మెడికల్ అండ్ హెల్త్ కావచ్చు, ఎవరైనా సరే ప్రభుత్వ ఉద్యోగిగా షోరూమ్లలో మీరు వాహనం కొనుగోలు సందర్భంగా మీకు గుర్తింపుని ఇచ్చినట్టయితే అక్కడ ఆ రిబేట్ కన్సెషన్ తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. దీనివల్ల ముఖ్య ఉద్దేశం, ఇది తెలంగాణలోనే మొదటిసారి, దేశంలో ఎక్కడ ఇటువంటి కార్యక్రమం లేదు.